ఇక పేద ప్రజలకు తక్కువ ధరకే వైద్య సేవలు అందించాలని ప్రైవేట్ ఆసుపత్రులు యాజమాన్యాలకు సూచించారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వేగంగా అభివృద్ధి చెందుతున్న శంషాబాద్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. శంషాబాద్ ఆర్బీ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లూటస్ ఆసుపత్రిని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. మంత్రి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. మరోవైపు వైజాగ్ రోడ్డు ప్రమాదం ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆలూరి శివకాంత్, డాక్టర్ కె వేణుగోపాలరావు, సైబరాబాద్ సిపి సజ్జనర్, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, మున్సిపల్ చైర్పర్సన్ కొల్లన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, పలువురు కౌన్సిలర్, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికే దాని పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారికి ఎట్లా చేయాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేస్తారు. హైదరాబాద్ ఈ దేశానికి ఒక హెల్త్ హబ్గా మారి దేశ నలుమూల నుంచి అనేక మంది పేషెంట్కి ఇక్కడ అతి చౌకైనటువంటి ధరలలో వైద్యం అందిస్తూ ఉంది. శంషాబాద్ చాలా శీఘ్రంగా వేగంగా అభివృద్ధి చెందిన పట్టణం ఇది. ఈ మున్సిపాలిటీ పరిధిలో మా సహచర శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ఇక్కడ డాక్టర్ల బృందం వేణుగోపాల్, శ్రీకాంత్, శివకాంత్ మిత్ర బృందం ఫ్లూటస్ హాస్పిటల్ పేరిట ఇక్కడ ఒక హాస్పిటల్ ఓపెన్ చేసి ఈ ప్రాంత ప్రజానీకానికి వైద్యం అందించేటువంటి గొప్ప ప్రయత్నం జరుగుతూ ఉంది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి పేదలకి ఉన్నంతలో కొంత మంచి మెరుగైన వైద్యాన్ని అందించేటువంటి కార్యక్రమం కొనసాగించాలని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వపరమైన వైద్యాన్ని కూడా పేద ప్రజానీకానికి ఉచితంగా నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించేటువంటి సంకల్పంలో భాగంగా ఇప్పటికే ఇక్కడ ఒక టిమ్స్ హాస్పిటల్ని ఓపెన్ చేయడం జరిగింది. హైదరాబాద్ నలుమూలల పేద ప్రజానీకానికి ఆ కార్యక్రమం కొనసాగుతోంది. కొంత పెట్టుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళకు ప్రైవేట్ వైద్యం, పేదవాళ్ళందరూ కూడా ప్రభుత్వ వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కరోనా గత సంవత్సర కాలంగా అనేక మంది ప్రజల్లో ఒక భయం లేపిన ఈ సందర్భంలో ఇంకా అనేక రకాల రోగాలు రావచ్చు అని చెప్పి ప్రిడిక్ట్ చేస్తున్న కాలంలో ఈ హాస్పిటల్స్ కానీ వైద్యుల సేవలు కానీ చాలా గొప్పగా అవసరం ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. రాజేందర్ సార్ కానీ, లెక్ సార్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వాల్యుబుల్ టైంని మాకు స్పెండ్ చేసి మాకు వాళ్ళ బ్లెస్సెస్ ఉంటూ మేము కూడా దీన్ని ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న హాస్పిటల్ తీసుకురావాలని మేము కూడా కృషి చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. దీనికి 24 hours ICU, క్రిటికల్ కేర్ టీమ్ కానీ, లేకపోతే ఫిజిషియన్స్, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్ అన్ని టీమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. మేము ఈ శంషాబాద్ ఏరియాలో ఫస్ట్ రెస్పాండర్స్గా ఏ పేషెంట్ అయినా వాళ్ళ వాల్యుబుల్ 5 minutes ఆఫ్ లైఫ్ టైంని మేము సేవ్ చేస్తూ వాళ్ళకు కూడా మంచి లైఫ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మన కమిషనర్ అందరూ కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది ఔటర్ రింగ్ రోడ్ కానీ, అదేవిధంగా నేషనల్ హైవే 47 కానీ అతి సమీపంలో ఉంది.
ఎందుకంటే యాక్సిడెంట్ కేసెస్ చాలా జరుగుతుంటాయి. అత్యవసర సర్వీసు లేనందువల్ల మనకి హైదరాబాద్కి పోవడానికి ఆల్మోస్ట్ ఆల్ 1 గంట టైము సేవ్గా జరుగుతుంది. ఈ సేవ్లు ఏంటంటే 1 నిమిషం చాలు ఒక పేషెంట్ చనిపోవడానికి కారణమవుతుంది. మళ్ళీ అటువంటి విలువైన సమయాన్ని వాళ్ళు కొంత తగ్గిస్తూ ఇక్కడ హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఈ హాస్పిటల్ ఆల్ ది బెస్ట్ వాళ్ళకి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంతో వ్యయ ప్రసాదాలతో పెద్ద ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ కావాలి. వాళ్ళ టీం మొత్తం కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలని కోరుకుంటాను. హైదరాబాద్లో ప్లూటస్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. నాతోని మన గద్వాల్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. సో ఇద్దరు కలిసి హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మార్నింగ్ కూడా మన గవర్నర్ అయిన హెల్త్ మినిస్టర్ గారు కూడా వచ్చిపోవడం జరిగింది. మన డాక్టర్ శివకాంత్ నేతృత్వంలో మంచి టీం ఉంది ఇక్కడ. ఎందుకంటే చాలామంది డాక్టర్స్, పేరు పొందిన డాక్టర్స్ ఉన్నారు. ఆర్థోపెడిషియన్, న్యూరో సర్జన్స్, ఫిజిషియన్స్ ఉన్నారు. ఇది ఇక్కడ శంషాబాద్ కూడా ఒక మంచి హాస్పిటల్ కూడా అవసరం ఉండింది. సో ఆ వ్యాక్యూమ్ని, ఆ గ్యాప్ని మన శివకాంత్ గారు ఫిల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ ఒక ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా మనకు ఈ ఏరియా కూడా బాగా ఇంపార్టెంట్. చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటావు, చాలా ట్రామా కేసెస్ మనకు రిపోర్ట్ అవుతుంటావు. ముఖ్యంగా మన బెంగళూరు హైవే కావచ్చు, కర్నూలు హైవే కావచ్చు, ఇక్కడ బిజాపూర్ హైవే కావచ్చు. సో చాలా కేసు వస్తుంది. డెఫినెట్లీ ఈ హాస్పిటల్ కూడా మనకు బాగా హెల్ప్ అవుతుంది. ప్రజలు కూడా బాగా అందుబాటులో ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. శివకాంత్ గారికి, వాళ్ళ టీం కూడా నేను పేరు అభినందిస్తున్నాను. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి, ఈ హాస్పిటల్ మంచి నడపాలని చెప్పి కోరుతూ వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ కోరుతున్నాను.